ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను కామెంట్ చేయకపోతే మీరే ఏదైనా బిజినెస్ గురించి ఆలోచించొచ్చు కదా. అదే కదండి, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నా. ఏంటమ్మా గౌరీ బిజినెస్ అంటున్నారు? రండి కూర్చోండి సార్. కొంపదీసి మాకు పోటీ వచ్చేస్తారా ఏంటి? మీరు భలే ఉన్నారండి. మీ బిజినెస్ కి మళ్ళీ మేము పోటీ. అసలే పని పాట లేక ఏం చేయాలో అర్థం కాక మేమిద్దరం దెబ్బలాడుకుంటున్నాం. అవును సార్, చెల్లెళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయేసరికి చాలా ఒంటరిగా అనిపిస్తుంది. అందుకే ఏదైనా జాబ్ చేయాలనుకుంటున్నాను. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం రికమెండ్ చేయండి సార్ ప్లీజ్. గౌరీ గారు, ఈ డొంక తిరుగుడంతా ఎందుకండి? వాళ్ళ కంపెనీలో ఒక ఉద్యోగం కావాలని డైరెక్ట్ గా అడిగేయచ్చు కదా. శంకర్ గారు, నేను జాబ్ గురించి మాట్లాడుతుంటే మీకేంటండి? చూడండి గౌరీ గారు, పరిచయాలను అడ్డం పెట్టుకుని ఆబ్లిగేషన్స్ అడగకూడదండి. దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడం అంటారు. అదే జెండే గారు నాకు ఉద్యోగం ఇస్తామని చెప్పమానండి, ఐ సెడ్ నో. సారీ సార్, ఏమనుకోకండి. అడగాలనిపించి అడిగాను. కూర్చోమ్మ గౌరీ. అయినా ఇందులో తప్పేముంది? నీకు జాబ్ కావాలి అంతే కదా. మన కంపెనీలోనే నీకు జాబ్ ఇస్తున్నాను. అసలు ఇచ్చేసాననుకో సార్. అవునమ్మా, కాకపోతే జీతం లేకుండా ఫ్రీగా చేయాలంట అంతే. మీకు ఓకే కదా? శంకర్ గారు, మీరు ఊరికే ఉండండి. సార్ మీరు చెప్పండి. ఏం లేదమ్మా గౌరీ, నువ్వు మా ఇంట్లోనే అక్కయ్యకి దగ్గరగా ఉండాల్సి ఉంటుంది. వర్క్ రిలేటెడ్గానే, అది నీకు అభ్యంతరం లేకపోతేనే. అంత మంచి అవకాశం అంది వస్తే అభ్యంతరం ఏముంటుంది సార్? మేడం మీరు ఒప్పుకోండి మేడం. సరే ఓకే సార్, నేను తప్పకుండా జాయిన్ అవుతాను. ఇదేంటి, ఈయనేమో జాబ్ ఇచ్చేసాడు, ఈవిడేమో ఓకే అనేసింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అనవసరంగా వాగేశానా? లేదంటే నాకు జాబ్ ఆఫర్ చేసేవాడేమో. ఒరే శంకర్, అవసరమా ఇవన్నీ నీకు? వెరీ గుడ్ అమ్మా. రేపే నీ కోసం కారు పంపిస్తాను, వచ్చి జాయిన్ అయిపో. థ్యాంక్ యూ సో మచ్ సార్. యు ఆర్ వెల్కమ్ అమ్మా. శంకర్, జెండే గారు, ఆవిడకిచ్చిన ఆఫర్ లాంటివి మనకొద్దు, మనం యాక్సెప్ట్ చేయలేము. అలాంటిదేం లేదు శంకర్. ఇలా వెళ్తూ వెళ్తూ పలకరించి వెళ్దామని వచ్చాను. ఉంటాను. ఓకే సార్. సార్ నేను సార్ని పంపించేసి వస్తాను. ఓకే బాబాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.